ఒకసారి ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో ముందుగా సిరా చుక్క చూద్దాం. ప్రజా వాయిస్లో ఇది ప్రజా వాయిస్ పేపర్. ప్రజా వాయిస్లో సిరా చుక్క చూద్దాం. ప్రతి ఇల్లు జ్వరంతో మంచం పట్టింది. ఆరోగ్య శాఖకు అనారోగ్యం వచ్చింది. ఆ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు? ప్రతి రైతు యూరియా కోసం క్యూలో ఉన్నాడు. యూరియా దొరకదు, మన వ్యవసాయ శాఖ మంత్రి దొరకడు. వర్షాలు దంచి కొడుతున్నాయి. రైతుల పంటలన్నీ సర్వనాశమయ్యాయి. అయినా మన పాలకులకు, మన పేపర్లకు, మన టీవీలకు మన సమస్యలు కనిపించవు. జర్నలిజం ఎర్నలిజం అయిందా? ఏ వార్తలు రావాలో, ఏ వార్తలు రాకూడదో రాజకీయ నాయకులే చెప్తున్నారు. రాజకీయ నాయకుల చేతిలో బందీ అయిన జర్నలిజంని డిజిటల్ మీడియా జర్నలిస్టులు తమ గలంతో సమస్యలపై కొట్లాడుతున్నారు. నికార్స్గా కొట్లాడుతున్న ఈ జర్నలిస్టుల పైన అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టిన అసలు మీడియా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్న డిజిటల్ మీడియా. ఏ మీడియా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజలే ఆలోచించుకోవాలంటూ వేల్పుల కిరణ్ మంత్రి నుంచి రాసిండు. అద్భుతంగా రాసిండు, అన్ని కవర్ చేసిండు ఒకటే. మరి నిజంగా ఎవరు ఏ మీడియా ఉన్నది నీకు? వర్టెక్సోడు సర్వనాశంగా భూములు కబ్జా పెడుతుండు పేదోళ్ళు అంటే మా రఘుబాయ. ఓ లేడీ వచ్చింది నన్ను ఇబ్బంది పెడుతుండు ఎమ్మెల్యే అంటే నేను పోతుంది. నా మీద కేసులే, ఆయన మీద కేసులే, అందరి మీద కేసులే. యూరియా దొరకకపోయే, దవాఖాను చక్కగా లేకపోయి, మందులు లేకపోయే, మంత్రులందరూ ఇంట్లో అన్ని చూపిస్తాం మీరు. అన్ని ఆల్రౌండ్ కవర్ అయిపోయినాయి. జబర్దస్త్ రాసిండు తమ్ముడు.